తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు జిల్లాలలో కూడా ఈ ఫ్రీ స్కూళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తా ఉన్నాయి. ఈ ఫ్రీ స్కూళ్ళల్లో ఈరోజు 10 నుంచి 20 వేలు ఇస్తే గానీ అడ్మిషన్ లేదు. అదే రకంగా 1500 నుంచి 2000 వరకు కడితే గానీ జిల్లాలలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో అయితే వేరే చెప్పక్కర్లేదు, లక్షల్లో అడ్మిషన్ ఫీజు, వేలల్లో ఈరోజు నెలవారీగా ఫీజులు తీసుకుంటారు. తర్వాత ఈ ఫ్రీ స్కూళ్ళల్లో గవర్నమెంట్ నిగరాని అసలు కరువైపోయింది. వాటికి అనుమతులు లేనటువంటి అనేకం పుట్టుకొస్తా ఉన్నాయి. అనుమతులు లేవు సరికదా, ఈరోజు మడిగెలలో చిన్న చిన్న బిల్డింగ్లలో ఆట స్థలం లేనటువంటి దగ్గర ఫ్రీ స్కూల్ అంటేనే చిన్నపిల్లలు ఒక బోన్ ఫార్మేషన్ జరుగుతూ పెరుగుతూ ఉంటారు. ఆ పెరుగుదల ఉన్నటువంటి సమయంలో ఎల్కేజీ కంటే ఈ ఫ్రీ స్కూల్ ముందు వేస్తే ఆటపాటలతో కొంత మేరకు నాలెడ్జ్ని హబ్స్గా ఇవి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి నాలెడ్జ్ హబ్లేమో కానీ పిల్లల్ని చాలా ఒక నిరంకుశంగానే వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఆ చదువు చెప్పేటటువంటి ఒక టీచర్ ఉండరు, ఏదంటే బీఈడి కానీ టెట్ కానీ చదివినటువంటి ఒక అట్లీస్ట్ ఒక టీచర్ నిగరాని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటాలిటీ ఒక నర్సింగ్ చేసినటువంటి అమ్మాయిల్ని పెడితే వారు కొంత మేరకు బాగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెలకు కానీ వారానికి ఒకసారి కానీ డాక్టర్లు చెక్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తొందరగా న్యూమోనియాకి కానీ ఫ్లూ కానీ లేదా డయేరియాకి కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అదే రకంగా ఆట బొమ్మలు కూడా నాణ్యమైన ఆట బొమ్మలు కాకుండా ఇష్టమున్న రోడ్ల మీద దొరికే ఆట బొమ్మలు ఇవ్వడం మూలాన ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, అక్కడ స్ప్రింగ్ ఎగిరిపోయి కళ్ళల్లో పడి కళ్ళు పోవడం కానీ, లేకపోతే స్క్రూస్ విడిపోయి కాళ్ళల్లో గుచ్చుకోవడం కానీ, లేకపోతే అనేక రకమైన ఇంజురీస్ జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద ఇన్స్పెక్షన్ అథారిటీస్, ఈ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్, ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులా లేకపోతే ఎవరు విజిట్ చేస్తారో దీనికి కొత్తగా చట్టం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీలో. ఈ ఫ్రీ స్కూళ్ళ పైన చేసి గవర్నమెంట్ అధికారులు ఇన్స్పెక్షన్స్ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్య తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లల రూపంలో చూసుకుంటారు. రేపు పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావాలనే కలలతో, ఒక ఆశా సౌధాలతో ఒక సౌధంలోకి పంపించాలి. కానీ ఇవి సౌధాలు సరిగదా సోదాలుగా లేనటువంటి వీరి యొక్క తల్లిదండ్రుల జేబులు ఖాళీ అయ్యే విధంగానే ఉన్నాయి తప్ప పిల్లలు ప్రయోజకారులుగా కానీ పిల్లల ఎదుగుదలలో కొంత మేరకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ ఫ్రీ స్కూళ్ళ యొక్క ఫీజులను నియంత్రించాలి. ఫ్రీ స్కూళ్ళు మినిమం ప్లే గ్రౌండ్ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్ ప్రొఫెషనల్స్ ఉంటేనే అనుమతిని ఇవ్వాల్సినటువంటి అవసరం, అత్యవసరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ ప్రభుత్వం దృష్టికి టీఎస్ న్యూస్ రూమ్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.